వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను. మీకు సిగ్గులు లేవా? మీకు ఇళ్లలో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? ఆమె భర్తే తనని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు. చాలా మంది ఎవరైనా కష్టంలో ఉన్నాను అంటే దగ్గర తీసుకుని ఓదార్చే మంచి మనిషి ఉన్న ఆయన. రీసెంట్ గా మన వీరజీవన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా. సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నారని చెప్పేసి దాన్ని ఒక అంటే ఇంత మనం ఊహించుకొని గలీజ్ గా చాలా మంది కామెంటరీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అది కరెక్టే అంటారా? వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను. ఒక కొడుకు చనిపోయి ఒక మన సోల్జర్స్ మన ఇండియా తరపు నుంచి ఫైట్ చేసి ప్రాణాలను అర్పించిన ఒక సోల్జర్స్ ఒక జవాన్ చనిపోతే ఆ అతని తల్లిని ఒక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిగా భావించి దగ్గరకు తీసుకొని ఒక తల్లి కొడుకుల అవినాభావ సంబంధాన్ని ఇటువంటి లింకులు లిటిగేషన్ లో పెట్టి మాట్లాడడానికి మీరు మనుషులు కారా? మీకు సిగ్గులు లేవా? మీకు ఇళ్లలో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? రేపటి రోజు మీరు మీ అమ్మల్ని మీ అక్కల్ని మీ చెల్లెళ్ళని అలాగే తీసుకున్నా కానీ ఇలాగే ట్రోల్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఇది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక అతను ఒక సోల్జర్స్ తల్లిని దగ్గరకు తీసుకోవడం తప్ప? అయినా ఆమె భర్తకు లేని బాధ మీకేంటాయా? ఆమె భర్తే తనని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ వ్యాఖ్యలను చాలా ఖండించాలి. ఎందుకనంటే అరే ఇప్పుడు గబుకుమని ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు మన దగ్గర తీసుకుంటాడు, అది కూడా తప్పుగానే చేసేస్తారా వీళ్ళు? ఎగ్స్ పార్టీ వాళ్ళకి పనులు పాటలు ఏమీ లేవా? ఈ పొద్దుకులు ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం మట్టి ఎత్తిపోయడం, వాడు దీన్ని వాటేసుకున్నాడు వీడిది. ఎవరు వాటేసుకుని మీ పిల్లల్ని ఎవరైనా వచ్చి వాటేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు కదా. వాటేసుకున్నాడు మీకు ఎందుకయ్యా? అరే ఆ రకంగా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, కడుపు పగిలిపోతుంది, గుండె పగిలిపోయి ఆ రకంగా ఏడుస్తూ ఉంటుంటే మీరు ఇలా ఇంత కఠినంగా మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చింది? మీకు అమ్మలు లేరా? లేకపోతే మీ పిల్లల్ని ఎవరైనా వాటేసుకున్నారా? దీనికి సమాధానం చెప్పండి, నేను ఒప్పుకుంటా. అవునన్న, చూసా ట్రోల్ చేస్తున్నారు అన్న. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇది 100% తప్పు. ఇది ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా చాలా మంది ఎవరైనా కష్టంలో ఉన్నాను అంటే దగ్గర తీసుకుని ఓదార్చే మంచి మనిషి ఉన్న ఆయన. సో ఆయన హెల్ప్ చేసే విధంగా కూడా డబ్బులు ప్రతి ఒక్కరు రాజకీయాల్లో రాకముందు కూడా లక్షల్లో 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు దగ్గర తీసుకుని ఓదార్చి మరిస్తారు. అంటే ఇంకోటి ఏంటంటే కొడుకు చనిపోతే అమ్మ కొడుకులా నేనున్నాను అని ఒక తల్లిలా దగ్గర తీసుకుని ఓదారుస్తుంటే దాన్ని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ మాట్లాడేది దేనికోసం అంటే జగన్ మొన్న వెళ్ళినప్పుడు జగన్ కూడా నవ్వుతూ ఉన్నాడు, శవం దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉండడం ఇలా అలా అని చెప్పి కొంతమంది ఆయన ట్రోల్ చేస్తున్నారు. సో దాన్ని వీళ్ళ మనసులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ అనేది స్టార్ట్ చేశారు. సో నేను ఏమంటున్నా అంటే ఒకరు ట్రోల్ చేసుకోవడం కాకుండా ఇలాంటి విషయాల్లో సరే మీరు సినిమాల్లో చేశారు, రాజకీయాల్లో చేశారంటే అది ఓకే, అది వేరే విషయం. కానీ ఓ తల్లి కొడుకు చనిపోయి, కొడుకు కూడా ఎవరి కోసం ఊరికే చనిపోవాలా, దేశం కోసం మన కోసం ఆయన ప్రాణం పెడితే ఆ వీడియోల మీద కూడా మీరు ట్రోల్ చేయడం అంటే మీ ఇంత దారుణమైన వాళ్ళు ఇంకెవరు ఉండరని అనుకోవాలి. మీరు జగన్ మీద ట్రోల్ చేసినా అంటే పవన్ కళ్యాణ్ మీద గారు కానీ ట్రోల్ చేసినా కూడా మీ అంత దారుణమైన మనుషులు వేరే వాళ్ళు ఉండరు అని డెఫినెట్ గా అనుకోవాలి. అది కరెక్ట్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆయన దగ్గర తీసుకుని హక్ చేసుకుని దగ్గరికి మాట్లాడి ఒక తల్లిలాగా ఆయన చూసిన విధానము మనకు ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి తెలుసు. సో ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు, 100% ఇది తప్పు. అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నేనైతే చెప్తాను. సోషల్ మీడియాలో అందరూ కూడా కామెంట్ చేయట్లే అన్న. కొంతమంది ఎవరైతే జనసేనకి యాంటీ ఉంటారో అలాగే పవన్ కళ్యాణ్ అంటే పడదో, సో వాళ్ళు దీన్ని కొన్ని పేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళు దీన్ని ట్రెండ్ చేసి ఇది చేస్తున్నారు అనమాట. సో మినిమం పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళి ఓదార్చడం జరిగింది. బట్ కొంతమంది లీడర్లు అయితే అసలు జస్ట్ మొబైల్లో చూడడం, ట్విట్టర్లో మెసేజ్ పెట్టడమే చేశారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఓదార్చింది కాబట్టి ఆయనకు ఒక హెడ్స్ అప్ చెప్పాలి. అంటే ఆయన వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకున్నాడు అని చెప్పేసి నువ్వేమో సినిమా అనుకుంటున్నావా, నువ్వు హీరో అనుకుంటున్నావా, ఆమె హీరోయిన్ అనుకుంటున్నావా అని ఇంత గలీజ్ గా రాస్తున్నారు. ఒక జవాన్ తల్లి గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారు. ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారన్న, ఆ నాయకులు అయితే జస్ట్ డైరెక్ట్ ముద్దులో పెట్టారు, ముద్దులు పెట్టడం చూసాం. సో దాంతో పోల్చుకుని చాలా బెటర్. అయినా ఆయన ఒక బాధతో ఓదార్చడం జరిగింది అనమాట. సో ఆనంద్ బాష్పాలు వేరు, బాధతో వచ్చిన కన్నీళ్లు వేరు. సో ఆయన ఎవరెట్లా తీసుకుంటా అట్లా తీసుకుంటారు అనమాట. సో అక్కడ చనిపోయిన జవాన్ గురించి వదిలేసి ఈ పవన్ కళ్యాణ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు కదా. సో చాలా బాధాకరంగా ఉంది. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ కాదన్నా ఎవరి గురించి అయినా కావచ్చు, సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఈ విధంగా బ్యాడ్ గా కామెంటరీ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో సేమ్ మంచు విష్ణు లాగే పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి లేకపోతే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూపించేస్తే బెటర్ అనమాట. సో ఇంతకుముందు అసలు మంచు విష్ణు ఇట్లా ట్రోలింగ్ చేయడం జరిగింది.
సో ఇలాంటి వాళ్ళకి మనం చూసిన గారు కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. సామాన్యంగా ట్రోలింగ్ అనేది రాజకీయ నాయకులకి అది కామన్ అని మనం చెప్పుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే రేపు ఎన్టీఆర్ గారు వచ్చినా కూడా ఆయన్ని కూడా ట్రోల్ చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే అదొక భాగం రాజకీయంలో, అదొక భాగం. సో ఆ ట్రోలింగ్ గురించి పెద్దగా ఆలోచించేసి ఆయన అవమానించారని కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరినైనా సరే ట్రోల్ చేస్తారు మన వాళ్ళు. వాళ్ళు ఎంత పెద్ద తోపులైనా, ఇప్పుడు పెద్ద పెద్ద మతాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తారు. సో అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ట్రోల్ చేస్తున్నారంటే దాని గురించి పెద్దగా మనం ఆలోచించి మనం మనసుకు హట్టింగ్ గా తీసుకుని వాళ్ళతో చర్చలు డిబేట్లు పెడితే అది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి అవమానం. అన్న ఇప్పుడు నార్మల్ గా పార్టీకి సంబంధించి ఏ సభ పెట్టినా మీటింగ్ పెట్టినా అక్కడ ట్రోల్ చేస్తానంటే ఓకే, కానీ ఇక్కడ ఒక జవాన్ చనిపోయాడు, వాళ్ళ అమ్మని అంటే ఓదార్స్తున్నాడని చెప్పేసి ఇంత గలీజ్ గా ట్రోల్ చేయడం కరెక్టేనా? ఆమె హీరోయిన్, నువ్వు హీరో అనే విధంగా, సినిమా అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇట్లా మాట్లాడడం కరెక్టే అంట. చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా కూడా ఎలా ఉంటదంటే ఈ ట్రోలర్స్ ఎటువంటిది అంటే ఒక హద్దులు పద్దులు అంటే ఉండవు. వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు వైరల్ అవ్వడం కోసం ఏమైనా ట్రోలింగ్ చేస్తారు. సో నేను అదే చెప్పేది, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏంది సిచ్యువేషన్ అనేది అనవసరం వాళ్ళకి. అక్కడ ఒక సోల్జర్ చనిపోతే ఆ సోల్జర్ ని ఓదార్చడానికి వచ్చినటువంటి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని పట్టుకొని ఇలా కామెంట్ చేయడం అనేది ఒక మినిమం, ఒక కామన్ సెన్స్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు చేశారు అనుకోవచ్చు. వాళ్ళ కామన్ సెన్స్ ఉందా లేదా అనేది మనం పరీక్షించలేము. ఎందుకంటే వాళ్ళు అనానమస్ గా వాళ్ళు చేస్తూ ఉంటారు ట్రోలింగ్స్. అంటే ఆ ట్రోలర్స్ ఎక్కడ ఉంటారు, ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చెప్పలేం. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళు మేము ఎనీథింగ్ వాళ్ళు వాళ్ళ ట్రోలింగ్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు బూమ్ అవడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. సో అది సోల్జర్ చనిపోయిన సిచ్యువేషనా లేకపోతే ఒక ఏదైనా ఎనీథింగ్ వాళ్ళు చేస్తారు. సో మనం దాని గురించి ఏం మాట్లాడలేం. ఇంకా అలా చేసి అంటే ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి తెలియదా, ట్రోలర్స్ చేసే వాళ్ళకి తెలియదా? మనం ఇలాంటి సందర్భంలో దీన్ని తీసుకొని మనం ట్రోలింగ్ చేయకూడదు అన్న ఆలోచన వాళ్ళకు ఉండదా? అంటే వాళ్ళు చేశారంటే వాళ్ళని ఏమనుకోవాలి మనం? అంటే వాళ్ళు కామన్ సెన్స్ లేదనుకోవాలా, లేకపోతే దేశభక్తి లేదనుకోవాలా, దేని గురించి లేదా ఒక పార్టీకి మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకోవాలా? అంటే ఇతనికి ఉన్న అపోజిషన్, ఇప్పుడు ఎవరైనా కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు సొంత పార్టీ మనుషుల్ని ఎవరు విమర్శించరు కదా. సో మేబీ అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు అనుకోవాలా? సో అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఆటోమేటిక్ గా అపోజిషన్ లో ఉండే వాళ్ళని కూడా వాళ్ళు ట్రోల్ చేసుకొని మా లీడర్స్ తోపని చెప్పాలి. వాళ్ళ అపోజిషన్ లో ఉండే వాళ్ళని కూడా అక్కడ పైకి లేపట్లేదు. వాళ్ళు కేవలం ఎవరైతే హాట్ టాపిక్ ఉంటారో వాళ్ళని విమర్శించడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళు చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. సో బెటర్ టు అవాయిడ్. ఒకవేళ ఎవరైనా మీకు ఇలాంటి కామెడీ వీడియోలు వస్తే బెటర్ టు స్కిప్, దాన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అది అలా చేస్తూనే ఉంటుంది. జస్ట్ స్కిప్ ఇట్. విమర్శించడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళు చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. సో బెటర్ టు అవాయిడ్. ఒకవేళ ఎవరైనా మీకు ఇలాంటి కామెడీ వీడియోలు వస్తే బెటర్ టు స్కిప్, దాన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అది అలా చేస్తూనే ఉంటుంది. జస్ట్ స్కిప్ ఇట్.